33వ కీర్తన 9వ వచనం చదువుకున్నాం కదా, మరొకసారి చదువుకుందాం. ఆయన మాట సెలవీయగా దాని ప్రకారం ఆయన ఆజ్ఞాపింపగా కార్యము స్థిరపరచబడెను. ఆయన మాట సెలవీయగా, ఆయన మాట. మనందరం కూడా నిజంగా యేసుక్రీస్తు ప్రభువు వారు ఆయన అద్భుతమైనటువంటి దేవుడు, సర్వశక్తి కలిగినటువంటి దేవుడు, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త. ఆయన మాట సెలవీయగా దాని ప్రకారం ఆయన ఏమైతే మాట్లాడతాడో, ఆయన ఏ మాట అయితే సెలవిస్తాడో ఆ ప్రకారం అయిందంట. హల్లెలూయా. ఆయన మాట ప్రకారం జరుగుతుంది. ఎందుకంటే ఆయన మాట్లాడితే ఆ మాట నెరవేరుతుంది, ఆ మాట నెరవేరుతుంది. అలాగా ప్రియమైన దేవుని బిడ్డలు, యేసుక్రీస్తు ప్రభువు వారు మాట్లాడినప్పుడు తక్షణమే జరిగిన కార్యం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగా. ఈరోజు మన వాక్య ధ్యానాంశం ఏంటంటే తక్షణమే జరిగిన దేవుని కార్యాలు. హల్లెలూయా. తక్షణమే జరిగిన దేవుని కార్యాలు. ఈరోజు యేసుక్రీస్తు ప్రభువు వారు మాట సెలవీయగా అనేక కార్యాలు జరిగాయి, అనేక అద్భుత కార్యాలు జరిగాయి, ఆశ్చర్య కార్యాలు జరిగాయి. ఆయన మాటలాడగానే కార్యాలు జరిగాయి. హల్లెలూయా. చాలా తెలుసు మనకు. ఆయన మాట సెలవీయగా శతాధిపతి ఎవరి గురించి అయితే ఆయన మాట మాత్రం సెలవీయమన్నాడో ఆ వ్యక్తి ఏమయ్యాడు? స్వస్థత పొందాడు. ఆయన మాట సెలవీయగా కానాను స్త్రీ కుమార్తె విడుదల పొందింది. ఆయన మాట సెలవీయగా ఎన్నో ఆశ్చర్య కార్యాలు, అద్భుత కార్యాలు జరిగాయి. హల్లెలూయా. ఆయన మాట్లాడగానే లాజరు లేచి బయటికి రమ్మనగానే లాజరు ఏమయ్యాడు? లేచి బయట వచ్చాడు. నిద్రపోతుందా? ఎక్కడి నుంచి వచ్చాడు? సమాధిలో నుంచి చనిపోయినటువంటి లాజరు నుంచి బయటకు వచ్చాడు. వీటన్నిటి గురించి రాయబడి ఉంది బైబిల్లో. అయితే కొన్ని కార్యాలు మాత్రం, అంటే అన్ని వెంటనే జరిగిన కార్యాలే, కానీ కొన్నిటికి తక్షణమే మెన్షన్ చేయబడింది. యేసుక్రీస్తు ప్రభువు వారు మాట సెలవీయగా తక్షణమే అని మెన్షన్ చేయబడినటువంటి కొన్ని కార్యాలు. కొన్ని అంటే అన్ని జరిగిన ప్రతి కార్యము తక్షణమే జరిగింది, కానీ వెంటనే, వెంబటే, వెంటనే అని అక్కడ రాసింది. కానీ తక్షణమే. కానీ ఒక్కటి మాత్రం మీరు పోవచ్చు ఉండగా మార్గం మధ్యలో మీరు స్వస్థత పొందుకుంటారని చెప్పాడు. ఎవరికి చెప్పాడు ఈ మాట? 10 మంది కుష్ఠరోగులు. ఎంతమంది? 10 మంది కుష్ఠరోగులకు మాత్రం మీరు వెళ్ళొచ్చు ఉండగా మార్గం మధ్యలో స్వస్థత పొందుకుంటారు. హల్లెలూయా. పరమంతా కూడా స్పాట్ లో అక్కడికక్కడే కార్యాలు జరిగాయి, అక్కడికక్కడే స్వస్థతలు, అక్కడికక్కడే చనిపోయిన వారు లేవడం, అక్కడికక్కడే లేవలేని వాళ్ళు నడవలేని వాళ్ళు నడవడం, అక్కడికక్కడే చూపు లేని వాళ్ళు చూపు పొందడం, అక్కడికక్కడే మోగవారు మాట్లాడడం, అక్కడికక్కడే చెవిటి వారికి వినిపించడం. ఇవన్నీ కూడా స్పాట్ లో జరిగిన కార్యాలు. అయితే కొన్నిటికి మాత్రం తక్షణమే అని మెన్షన్ చేయబడింది. ఆ తక్షణమే అని మెన్షన్ చేయబడినటువంటి కార్యాలను ఒక 3 మనం చూడబోతున్నాం. హల్లెలూయా. 3 మనం చూడబోతున్నాం. అందరూ కూడా జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని విందాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏంటంటే తక్షణమే జరిగిన దేవుని కార్యాలు. ఇది ఈ రోజు మన యొక్క ధ్యానాంశము. సో మత్తయి సువార్త 8వ అధ్యాయము 3వ వచనాన్ని మనం ఒకసారి చదువుకుందాం. మత్తయి సువార్త 8వ అధ్యాయము 3. అందుకు ఆయన చేయి చాపి వాణ్ణి ముట్టి, నాకిష్టమే, నీవు శుద్ధుడువు కమ్మని చెప్పగా తక్షణమే వాని కుష్టి రోగము శుద్ధి ఆయను. హల్లెలూయా. తక్షణమే
అంటే తడువు చేయక, వెంటనే, ఆలస్యము లేక, ఇవన్నీ కూడా తక్షణమైన దానికి పర్యాయ పదాలుగా మనం చెప్పుకోవచ్చు. హల్లెలూయా. వెంటనే, 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 తక్షణమే, తక్షణమే. క్షణం అంటే ఒక సెకండు, ఒక సెకండు. క్షణం అంటే ఒక సెకండ్. ప్రియమైన దేవుని కదా, దీన్ని మనకు బాగా అర్థమయ్యే భాషలో, బైబిల్లో కూడా రాయబడి ఉన్నటువంటి భాషలో మనం చెప్పుకోవాలంటే కనురెప్పపాటు. ఏ పాటు అన్న? కనురెప్పపాటు అంటే అర్థమైంది కన్ను మూసి తెరిచేలాగా. అంటే సహజంగా మనం కన్ను మూసి తెరిచేలాగా, కావాలని కన్ను మూసి తెరిచేది చాలా లేట్ అవుతుంది. కొన్నిసార్లు మనం కన్ను మూసామంటే కొన్ని గంటలు కూడా తెరవకుండా ఉండగలం మూసుకొని ఇలా. కానీ తెరచి మాత్రం మనం ఉంచలేము. తెరచి ఇలా కన్నును తెరచి కనీసం 2-3 నిమిషాల కంటే ఎక్కువ ఉండలేదు. అది కూడా చాలా ఎక్కువే. సో నేను చెప్తున్నా, 1 నిమిషం ఉండగలమేమో అలా కన్ను ఇలా తెచ్చిపెట్టి ఇలా చూస్తా ఉంటే అది కొంచెం టైం అలా అయ్యే లోపల మన కంట్లో నుంచి నీళ్ళు వచ్చేస్తాయి. తెలియకుండానే ఈ బయట ఉన్నటువంటి గాలి లోపలికి వెళ్ళి ఆ కంట్లో నుంచి నీళ్ళని బయటకు తీసుకొని ఇలా మనం టప్ టప్ కొట్టేసుకోవాల్సి వస్తుంది. హల్లెలూయా. కానీ కన్ను మూసుకొని అయితే కొన్ని గంటల పాటు మనం ఉండొచ్చు. ఎందుకంటే మనకి ఎంత అలవాటు, ఎట్లా నిద్రపోదు. హల్లెలూయా. కానీ కన్ను రెప్పపాటు అంటే ఇది, అంటే మనకు తెలియకుండా కన్ను అలా మూతపడుతుంటది. అది మనకు తెలియదు. మనకు తెలియకుండానే మన కన్నులు అలా అలా మూతపడతా ఉంటారు. మనకు తెలియదు. కానీ మనం కావాలని చేస్తే మాత్రం టైమింగ్ గ్యాప్ వచ్చేస్తుంది. సో కాబట్టి సెకను అంటే కనురెప్పపాటు. హల్లెలూయా. సెకను అంటే కనురెప్పపాటు, అంటే కన్ను మూసి తెరిచే లోపల, కన్ను మూసి తెరిచే లోపల దేవునికి మహిమ కలుగునుగా. అది మనకు తెలియకుండా జరిగే ప్రాసెస్ లోనే తీసుకోవాలా. మనం చిన్నప్పటి నుంచి కూడా ఒకటి మనకి తెలుసు, కళ్ళు మూసుకుంటారు మీరు దాముకోవాలంట. హల్లెలూయా. కన్ను మూసి తెరిచేలా మనం ఎంతసేపైనా కన్ను మూసుకోవచ్చు, అది వేరే విషయం. కానీ కనురెప్పపాటు అంటే మనకు తెలియకుండా జరిగే ప్రాసెస్, మనకు తెలియకుండా జరిగే ప్రాసెస్. దీన్నే కనురెప్పపాటు అన్నారు బైబిల్ గ్రంథంలో కానీ మామూలుగా కానీ. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, సో క్షణం, తక్షణం, క్షణం, తక్షణం అంటే ఈ క్షణమే. హల్లెలూయా. వెంటనే జరిగిన కార్యాల్లో ఒకటి మనం చూస్తా ఉన్నాం. ఆయన కొండ మీద నుంచి దిగి వచ్చినప్పుడు, కొండ మీద నుంచి దిగి వస్తున్నటువంటి సమయంలో ఒక కుష్ఠరోగి ఆయన ఎదుట మోకాల్లోని ఇలాగా అడుగుతాడు. ఏమంటాడు? నీకిష్టమైతే నన్ను శుద్ధునిగా చేయి. హల్లెలూయా. నీకిష్టమైతే నన్ను శుద్ధునిగా చేయి, నన్ను బాగు చేయి అని చెప్పి అడిగినప్పుడు ఆయన అంటాడు, తన చెయ్యి అతని మీద చాపి, నాకిష్టమే, నీవు శుద్ధుడు కమ్ము అని పలకగానే తక్షణమే వాని కుష్ఠ రోగము శుద్ధి ఆయను. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునగా. తక్షణమే, ఆ క్షణమే ఎప్పుడైతే ఆ మాట పలికాడో వెంటనే వారి కుష్ఠ రోగం ఏమైపోయిందంట? శుద్ధి అయిపోయింది, బాగుపడిపోయింది. దేవునికి మహిమ కలుగునగా, దేవునికి ఘనత కలుగునగా. ప్రియమైన దేవుని బిడ్డ, ఈరోజు మనం గమనించినట్లయితే ఆ కుష్ఠ రోగికి తన కుష్ఠ రోగం పోగొట్టుకోవాలన్న ఇష్టం ఉంది. హల్లెలూయా. ఇప్పుడు ఆయన వచ్చి యేసు ప్రభు దగ్గరకు వచ్చి నీకు ఇష్టమైతే అని యేసు ప్రభుని అడుగుతున్నాడు. కానీ ఎవరైతే అలా అడుగుతున్నాడో ఆ వ్యక్తిని మనం గమనించినట్లయితే మొదట ఆయనకు అది ఇష్టమై ఉంది. అందుకే తక్షణమే ఆయన ఏమైపోయాడు? శుద్ధుడయ్యాడు.
హల్లెలూయా. ఏమయ్యాడు? శుద్ధుడైపోయాడు తక్షణమే, వెంటనే. ఇక ఏమాత్రం అక్కడ గ్యాప్ అనేది కనపడలేదు. ఎందుకంటే అతను ఒక ఆశ ఉంది, నేను శుద్ధి అవ్వాలా. హల్లెలూయా. ఈరోజు ఇక్కడ కూర్చున్న మనందరికీ కూడా ఒక ఆశ ఉంది, నేను పరిశుద్ధంగా జీవించాలా. హల్లెలూయా. దేవుడికి మహిమ కలుగునుగా. ఆశ అయితే ఉంది, కానీ దాన్ని పరిపూర్ణంగా చూపించలేకపోతుంది. మనం శుద్ధి అవ్వాలా అన్న ఆశ కంటే ఎక్కడ శుద్ధి అయిపోతాం అన్న భయం ఎక్కువ. హల్లెలూయా. అర్థమవుతుందా? మనము పరిశుద్ధంగా మార్చబడాలా, నేను దేవునికి ఇష్టడిగా మార్చబడాలా, దేవునికి ఇష్టమైన బిడ్డగా నేను మార్చబడాలా అన్న ఆశ కంటే ఎక్కడ అలా మార్చబడిపోతామో, అలా మార్చబడిపోయామంటే మన ఈ లోక కార్యాలు మనం గబక్కనా ఈ లోక కార్యాలు గబక్కనా చేయలేమేమో. హల్లెలూయా. దేవునికి భయం కలుగునుగా. ఈ లోక ఆశలను మనం నెరవేర్చుకోలేమేమో అన్న భయం ఎక్కువ ఉంది. అందుకే పరిశుద్ధంగా మార్చబడడానికి ఇష్టపడట్లేదు. ఇష్టమున్నా చెప్పండి, ఇష్టమున్నా మనం దాన్ని పరిపూర్ణంగా చూపించట్లేదు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగా. ఎవరు కూడా ప్రియమైన దేవుని బిడ్డలకు నేను నాశనం అయిపోవాలి, నేను చెడిపోవాలా, నేను ఇలాగే కృషించుకోవాలని ఉంటుందా? ఎవరికి ఉండదు. నేను బాగుపడాలా, నేను పరిశుద్ధంగా జీవించాలా, నేను దేవునికి ఇష్టమైన బిడ్డగా జీవించాలా అన్న ఆశ అయితే ఉంది. కానీ దాన్ని కిందకి నొక్కి ఎక్కడ నేను పరిశుద్ధంగా మారిపోతానో, ఒకవేళ నేను పరిశుద్ధంగా మారిపోతే, నేను మారిపోతే లేదు ఇప్పటి వరకు చేస్తున్న కార్యాలను నేను పొడిగించుకోలేనేమో, చేయలేనేమో, ఆపేయాల్సి వస్తుందేమో అన్న భయము అనేక మంది విశ్వాసుల్లో ఉంది. హల్లెలూయా. ఏ భయము? ఎక్కడ మారిపోతామో అన్న భయం. అందుకే మారలేని పరిస్థితుల్లో కనబడతా ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డ, ఇక్కడ కుష్టి రోగిని మనం గమనిస్తే తను వచ్చి దేవునితో మాట్లాడుతున్న మాట ఏంటంటే, నీకు ఇష్టమైతే నన్ను శుద్ధిగా చేయమనగానే తక్షణమే, ఆలస్యం లేదు, ఏమాత్రం గ్యాప్ లేదు, సమయం తీసుకుంటానని చెప్పలా, చూద్దాంలే అన్న, నాకు ఇష్టమే. హల్లెలూయా. మనము పరిశుద్ధులుగా ఉండడం దేవునికి ఇష్టమే, మనము శుద్ధి చేయబడడం దేవునికి ఇష్టమే, మనము బాగుగా మార్చబడడం దేవునికి ఇష్టమే. హల్లెలూయా. వివరి దేవుని బిడ్డరా, అయితే మనకు ముందు ఇష్టం లేదు. ఆ కుష్టి రోగి ఇష్టపడి దేవుని దగ్గరకు వచ్చి నీకు ఇష్టమైతే నన్ను శుద్ధిగా చేయమని పలికినట్లుగా మనము పలకలేకపోతున్నాము అంటే దానికి కారణం ఏంటంటే మనము పరిశుద్ధులు అవడం ఇష్టం లేదు. ఎక్కడ మనం మార్చబడిపోతే ప్రార్థనలకు వెళ్ళాల్సి వస్తుందేమో. హల్లెలూయా. నేను చెప్పేది అబద్ధం కాదు. ఈరోజు పరిశీలించుకుంటే మనలో ఉన్న సత్యాలన్నీ బయటకు వస్తాయి. కావాలంటే ఆలోచన చేయండి. ఎందుకు మనం పరిశుద్ధంగా మార్చబడలేకపోతున్నాం? ఎందుకు మనము దేవునికి ఇష్టమైన వారిగా జీవించలేకపోతున్నాం? ఎందుకు దేవుని సన్నిధిలో దేవునికి ప్రియమైన వారిగా కనబడలేకపోతున్నాం? అంటే అలా ఉండడం మొదట నీకు ఇష్టం లేదు. ఎప్పుడైతే మొదట మనం ఇష్టపడతామో, ఎప్పుడైతే మొదట మనం కోరుకుంటామో, అది దేవుడు తక్షణమే జరిగించగలడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగా, దేవునికి ఘనత కలుగునుగా. ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు తక్షణమే జరిగినటువంటి దేవుని కార్యాలలో ఒకటైనటువంటి కుష్టి రోగి శుద్ధి అవుట. కుష్టి రోగి శుద్ధి అవుట సామాన్యమైన విషయం కాదు. ఒక కుష్టి రోగి శుద్ధి అవ్వాలంటే అది మామూలు కార్యం కాదు. చాలా ప్రాసెస్ ఉంది. ఒక్కసారి కుష్టి వ్యాధి అటాక్ అయితే అది పోవాలంటే ఆ రోజుల్లో
పెద్ద రోగం అని పిలువబడుతున్న రోగాల్లో కుష్టి రోగం ఒకటి. ఆ రోజుల్లో పెద్ద రోగం అని పిలువబడుతున్న రోగాల్లో కుష్టి రోగం ఒకటి, కలరా ఒకటి. హల్లెలూయా. ఇలాంటి భయంకరమైన రోగాలు. అయితే ఈ కుష్టి రోగం అనేది చాలా భయంకరమైనది. ఒక్కసారి అటాక్ అయిందంటే అది మరలా ఆ వ్యక్తిని విడిచి పోవాలంటే, అది నార్మల్ స్థితికి రావాలంటే చాలా సమయం పడుతుంది, చాలా టైం పడుతుంది. దానికి కోర్స్ వాడాలి, ఎన్నోసార్లు హాస్పిటల్కి వెళ్ళాలి. ఈరోజు అయితే లెఫర్సీ, ఈ కుష్టి వ్యాధికి సంబంధించినటువంటి హాస్పిటల్స్ ఉన్నాయి, దానికి సంబంధించిన మందులు ఉన్నాయి. కానీ ఆ రోజుల్లో ఇవేమీ లేవు. అందుకే వీటిని పెద్ద రోగం అని పిలిచేవారు. వీటిల్లో ప్రాముఖ్యమైన రోగాలు ఏవో తెలుసా? ఆ రోజుల్లో పెద్ద రోగం అంటే కుష్టి, కలరా, క్షయ. ఏది క్షయ అంటే టీబీ. టుబర్క్యులర్ బ్యాసిల్లై, దాని యొక్క పేరు టీబీ అని పిలిచేవారు ప్రియమైన దేవుని బిడ్డ. దీన్ని అసలు అది చాలా భయంకరమైన. ఇవి వచ్చిన వాళ్ళు కష్టం, కుసించి చనిపోయేవాళ్ళు ఆ రోజుల్లో. అలాంటి భయంకరమైన వ్యాధుల్లో ఒకటైన ఈ కుష్టి వ్యాధి తక్షణమే శుద్ధి అయిపోయిందంట. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగా. తక్షణమే బాగైపోయాడు. అద్భుతమైన విడుదల. అసలు నిజంగా తాను నమ్మలేనటువంటి స్థితి. అక్కడ ఒక 5 నిమిషాలు కూడా సంభాషణ జరగలే. ఆయన వచ్చాడు, నీకు ఇష్టమైతే నేను శుద్ధిగా చేయమన్నాడు, నాకు ఇష్టమే శుద్ధులు కమ్మన్నాడు. అంతే, టచ్ చేశాడు, తాకాడు, తక్షణమే హల్లెలూయా తన కుష్టి వ్యాధి ఏమైపోయిందంట? శుద్ధి. సో ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డ, నీకు నాకు మనకున్న కుష్టి వ్యాధి ఒకవేళ మనకు అది శారీరకంగా లేకపోవచ్చు. ఎలాగా? శారీరకంగా లేదు, కానీ ఆత్మీయంగా ఉన్న కుష్టి వ్యాధి చాలా డేంజర్. శారీరకంగా ఉన్న కుష్టి వ్యాధి పైకి కనబడుతుంది, అందరూ చూస్తారు. కుష్టి వ్యాధి కలిగిన వాళ్ళు చూడలేదా? ఓ ఇప్పుడు మన మధ్యలో కూడా, అంటే మన సమాజంలో కూడా ఎక్కువైపోయారు. ఒకరోజు కుష్టి వ్యాధి కలిగిన వాళ్ళు చూడాలంటే విఆర్సి, నెల్లూరు విఆర్సి దగ్గరికి పోతే వాళ్ళు ఎక్కువ కనబడతారు. అక్కడ బేరింగ్ బండ్లలో ఒకరు కూర్చోబెట్టి దోసుకుంటూ, అలా వాళ్ళ ముడత పడిపోయినటువంటి చేతులతో భిక్షం అడుక్కుంటూ కనబడేవాళ్ళు. ఈరోజు మనకు దగ్గరలో ఉన్న బజార్లో కూడా ఈ కుష్టి వ్యాధి కలిగిన వాళ్ళు స్పాట్లో కూడా, అంటే మామూలుగా వాళ్ళు అడుక్కుంటున్నటువంటి ఆ స్థితిలో మనకు కనబడతాం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగా. సో అంత భయంకరమైన వ్యాధి. అది ఎందుకు చెప్తారంటే మనం చూసాము, వాళ్ళని ఎన్నోసార్లు చూసాము. ఆ చూసినటువంటి ఆ నేపథ్యంలో వాళ్ళు ఉన్న ఆ స్థితిని మనం గమనిస్తే చాలా దారుణమైన పరిస్థితి. అలాంటి పరిస్థితి అంట తక్షణమే శుద్ధి అయిపోయిందంట. హల్లెలూయా. అది శారీరకమైన కుష్టి, కానీ మనము కలిగి ఉన్నది ఆత్మీయ కుష్టి. ఈ ఆత్మీయ కుష్టి రోగం మనలో నుంచి తొలగిపోవాలంటే మొదట మనము ఇష్టపడాలి. హల్లెలూయా. ఈ కుష్టి వ్యాధిని మనలో నుంచి తీసేసుకోవాలని, ఈ కుష్టి వ్యాధి నుంచి మనం శుద్ధి అవ్వాలని మనము ఇష్టపడి అప్పుడు దేవుణ్ణి అడిగితే తక్షణమే. హల్లెలూయా. ఎప్పుడంతా? తక్షణమే, ఆ క్షణమే. మనం ఎప్పుడు అడిగాం అప్పుడే శుద్ధి అయిపోతాం, మనం పరిశుద్ధంగా మార్చబడిపోతాం, మనం పవిత్రులమైపోతాం. ప్రియ దేవుని బిడ్డ, నిజంగా మనము కలిగి ఉన్న ఆ భయంకరమైనటువంటి కుష్టి, ఆ రోజు ఆ కుష్టి వ్యాధి కలిగిన వ్యక్తి ఏ రకంగా అయితే ఆయన అడిగి అతడు శుద్ధి అయిపోయాడో, మనం కూడా ఆ రకంగా శుద్ధి అవ్వాలా. అలా మనం శుద్ధి అవ్వకపోతే చాలా భయంకరమైన పరిస్థితుల్లోకి వెళ్ళిపోయే ప్రమాదం ఉంది. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగా, దేవునికి ఘనత కలుగునుగా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, రోజు మనం కలిగి ఉన్న కుష్టి చాలా భయంకరం.
అది కనబడింది. ఎలాంటిది? కనబడని కుష్టి వ్యాధి, కనబడని కుష్టి రోగం. అది మనకు దేహం మీద ఉంటే కనబడుతుంది. అది మనకు ఉండేది ఎక్కడ? హృదయం. ఆత్మీయంగా, ఆత్మీయతలో, ఆత్మలో కుష్టి వ్యాధి కలిగి ఉన్నాం. ఆత్మీయ కుష్టి వ్యాధి. అయితే మనందరికి ఇష్టమే, కానీ దాన్ని పరిపూర్ణంగా ప్రభు దగ్గర మనం కనపరచట్లే. మనస్ఫూర్తిగా మనం ప్రభువుని వేడుకోవట్లే. నన్ను ఈ భయంకరమైన కుష్టి వ్యాధి నుంచి తప్పించి ప్రభువా, శుద్ధినిగా చేయి నాయన, శుద్ధిరాలుగా చేయి ప్రభువా అని మనం అడగట్లే. అలా అడిగితే ఆ కుష్టి వ్యాధి శుద్ధమైనట్లుగా నీకు నాకున్న కుష్టి వ్యాధి కూడా హల్లెలూయా శుద్ధి అయిపోద్ది. దేవునికి మహిమ కలుగును గాక, దేవునికి ఘనత కలుగును గాక. అంటే ఈరోజు మన ఆత్మీయంగా ఉన్నటువంటి ఆ కుష్టి వ్యాధి ఎవరికి కనబడట్లేదని మనం అనుకుంటున్నాం. అంటే మనం చేసేది ఎవరికి తెలియదని మనం అనుకుంటున్నాం. మనం చేసేది ఎవరు చూడట్లేదని మనం అనుకుంటున్నాం. హల్లెలూయా. నీకు తెలుసా ప్రియమైన దేవుని బిడ్డ, ఆ సంగతి నీకు తెలవదు, అందరికి తెలుసని. నిజం చెప్తున్నా, నువ్వు చేసే కార్యాలు నీకు తప్ప ఇంకెవరికి తెలవదు నువ్వు అనుకుంటున్నావు. నేను చేసే కార్యాలు నాకు తప్ప ఇంకెవరికి తెలవదని నేను అనుకుంటున్నా. అది మన అమాయకత్వం అనుకోవాలి. హల్లెలూయా. నువ్వు చేసే కార్యాలు నీకంటే ఎక్కువ ఇతరులకు తెలుసు. నీకంటే ఎక్కువ ఇతరులకు తెలుసు. నిజం, ఇది నిజం. ప్రియమైన దేవుని బిడ్డ, చాలా మంది చూడండి, నిజం చెప్తున్నా, వాళ్ళు బిడ్డలు చేసే కార్యాలని, వాళ్ళు బిడ్డలు చేసే ఆ పనులని కప్పి పెట్టుకోవాలని చూస్తారు. ఎవరికి తెలవదులే అనుకుంటారు, కానీ వాళ్ళకంటే ఎక్కువ బయట వాళ్ళకే తెలిసిపోయి ఉంటుంది. బయట వాళ్ళకే తెలిసిపోయి ఉంటుంది. పలానా వాళ్ళ పిల్లలు ఎట్టంత, పలానా వాళ్ళ పిల్లలు ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు ప్రియమైన దేవుని బిడ్డలు. కానీ వాళ్ళ ముందర మాత్రం మాట్లాడరు. అందుకు ఎవరైనా మాట్లాడతారా మీ పిల్లలు ఎట్టంటని? మాట్లాడరు. అందుకేమనుకుంటారు, ఆ మా పిల్లల గురించి ఎవరికి హల్లెలూయా దేవునికి మహిమ కలుగును గాక తెలియదు అన్న భ్రమలో, అమాయకత్వంలో ఉండిపోతుంది. సో ఇది అయితే ఇండివిజువల్ గా నేను చేసేది ఎవరికి తెలియదు అని నువ్వు అనుకుంటున్నావు. నేను చేసేది ఎవరికి తెలియదు. ఇందుకే నీవు ఇలా చేయడం ఎక్కడ డ్రాప్ అయిపోవాల్సి వస్తుందని, నీవు ఇలా చేయడం ఎక్కడ మానేయాల్సి వస్తుందని, పరిపూర్ణంగా శుద్ధురాలవడం నీకు ఇష్టం లేకుండా పోయింది. మారాలన్న ఆశ అయితే ఉంది, కానీ దాని మీద పరిపూర్ణంగా నేను మారిపోవాలన్న ఇష్టాన్ని నువ్వు కనపరచలేకపోతున్నావు. ఎన్నోసార్లు నీ ఆత్మ గర్విస్తూ నువ్వు ఇలా చేయడం తప్పు కదా, నువ్వు ఇలా చేయడం పాపం కదంటే దాన్ని అనగదొక్కి వాత వేయబడిన మనస్సాక్షిని మార్చుకొని, మన భాషలో చెప్పుకోవాలంటే గడ్డలు. ఉదాహరణకి కొన్ని గడ్డలు ఉంటాయి. మనం అవి కూర వండుకునేటువంటి కావచ్చు, ఉడకబెట్టుకొని తినేటువంటి కావచ్చు. వాటిని లేట్ చేస్తే ఏమవుతాయి చెప్పండి? మన భాషలో గడ్డల గురించి చెప్తున్నా. కొన్ని గడ్డల్ని లేట్ చేస్తే వాటిని ఏమైపోతాయి? గడుజు బారిపోతాయి. ఏమవుతాయి? గడుజు బారిపోతాయి, పనికి రావయ్యి. ఇక వాటిని బాగు చేసుకోవాలంటే కుదరదు. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డ, ప్లీజ్ వినండి. మన మనస్సాక్షి కూడా గడుజు బారిపోయింది. ఏమైపోయింది? గడుజు బారిపోయింది. మార్చుకోవాలన్న మనసు ఉంది, కానీ మార్చుకోవడానికి వీలు కావట్లే. గడుజు బారిపోయింది. ఇంకా చెప్పుకోవాలంటే బాగా మాసిపోయిన గుడ్డలు ఏమంటాం? కాయాటి పడిపోయినాయి అంటాం.
అవునా కదా? దేవునికి మహిమ కలుగునగా. అవి ఇక ఉచ్చినా కూడా దాని మరకలు బాగు కాయాట పడిపోయినాయి అంటాం. అలాంటి పరిస్థితి కలిగినటువంటి స్థితిలో మనం ఉన్నామేమో. ఎవరు కూడా నాశనం అయిపోవడం ఎవరికి ఇష్టం, కానీ తెలిసి నాశనం అయిపోవడానికే మనం ముందుకెళ్తా ఉన్నాం. మనం నాశనం అయిపోతున్నామని తెలిసి కూడా నాశనం అయిపోవడానికే మన అడుగులు ముందుకు నడుస్తున్నాయేమో. ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ప్లీజ్ నా బిడ్డ, నీ బతుకు మార్చుకోండి. ఆ కుష్టు వ్యాధి కలిగిన వ్యక్తి ఏ రకంగా తన బ్రతుకును మార్చుకోవడానికి, తన కుష్టు వ్యాధిని పోగొట్టుకోవడానికి ఇష్టపడ్డాడో, ఈరోజు నీవు కూడా నీ బ్రతుకుని మార్చుకోవడానికి, నీకున్నటువంటి ఆ భయంకరమైన ఆ కుష్టు వ్యాధిని పోగొట్టుకోవడానికి ముందుకి రాగలవా? యేసు ప్రభు దగ్గర నీ తలను వంచగలవా? ప్రభువా, నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయమని మనస్ఫూర్తిగా అడగగలవా? రెడీగా ఉన్నాడా? సిద్ధంగా ఉన్నాడు. ఆయన చెయ్యి చాపడానికి సిద్ధమైపోయి ఉన్నాడు. ఆయన ఎప్పుడైతే చెయ్యి చాపుతాడో తక్షణమే కార్యం జరిగిపోతుంది. తక్షణమే కార్యం జరిగిపోతుంది. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునుగా. కాబట్టి ఈరోజు నిజంగా ఆ కుష్టి వ్యాధి కలిగిన వ్యక్తి శుద్ధుడైనట్లుగా మనం కూడా శుద్ధులం అవ్వాలన్నదే దేవునికి ఇష్టమైనదే. దేవునికి ఇష్టమైనది. కానీ మనము శుద్ధులం అవ్వాలన్న ఇష్టం మనలో లేకుండా పోయింది. ఒక్కసారి మనలో మనం పరిశీలించుకుందాం. మనలో మనం ఒక్కసారి ప్రియమైన దేవుని బిడ్డలారా పరిశీలన చేసుకుందాం. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునుగా. తరువాత మార్కు సువార్త 2వ అధ్యాయము 12వ వచనం. తక్షణమే వారు లేచి పరుపెత్తుకొని వారందరి ఎదుట నడిచి పోయెను కనుక. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునుగా. దేవుని ఘనత కలుగునుగా. ప్రియ దేవుని బిడ్డ, ఇక్కడ మనం చూస్తే ఇక్కడున్న వ్యక్తి ఎవరు? పక్షవాయు రోగము కలిగినటువంటి వ్యక్తి. పక్షవాయువు అంటే ఏంటి? ఇంగ్లీష్ లో పెరాలసిస్, తెలుగులో కాలు చేయబడిపోయినటువంటి వ్యక్తి. మన భాషలో మనకు అర్థమయ్యే రీతిలో ఏమమ్మా ఆయనకంటే కాలు చేయబడిపోయింది, ఏమమ్మా ఆయనకంటే కాలు చేయబడింది. చాలా సింపుల్ గా పక్షవాయువు అంటే అది బైబిల్ భాష, బైబిల్ రాయబడిన పదం. పెరాలసిస్ అంటే ఇంగ్లీష్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ యేసుక్రీస్తు ప్రభుల వారు కపెర్నహూములో ఒక ఇంట్లో ఆయన బోధిస్తున్నాడని గుర్తిరిగి ఒక 4 వ్యక్తులు పక్షవాయువు కలిగినటువంటి ఒక రోగిని మంచం మీద పండేసుకొని అలాగే ఎత్తుకొని వచ్చారు. కానీ ఇలా ఉంది ఇల్లు. సో యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ గోడ దగ్గర నిలబడుకొని మాట్లాడుతున్నాడు. అయితే ఇల్లంతా కూడా నిండిపోయింది మనుషులతో. ఇల్లే కాదు, వాకిలంతా కూడా నింపబడిపోయింది. అంతా జనాలే. ఎడన్నా కిటికీ ఉంటే చిన్న హోల్స్ ఆ రోజుల్లో, ఆ కిటికీలో నుంచి కూడా నిలబడుకొని చూసేవారు. సందు లేదంట. కపెర్నహూములో ఆ రోజు ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభులు మాట్లాడుతున్నటువంటి ఆ ఇల్లంతా కూడా నింపబడిపోయింది మనుషులతో. జనాలు ఫుల్ అయిపోయారు. ఎటు చూసినా జనమే, ఇంట్లో జనమే, మూల జనమే, అంత జనమే. యేసు ప్రభు నిలబడుకోవడానికి మాత్రమే స్థలం ఉంది. అంతే, మిగతా అంతా కూడా జనాలతో నింపబడిపోయినటువంటి ఆ పరిస్థితుల్లో ఈ 4 వ్యక్తులు కొన్ని రోజుల నుంచి, లేకపోతే కొన్ని నెలల నుంచి, లేకపోతే కొన్ని సంవత్సరాల నుంచి పక్షవాయువు రోగంతో బాధపడుతున్నటువంటి ఒక వ్యక్తిని మంచం మీద అలాగే ఎత్తుకొని
ఎందుకంటే అతను కనీసం నడవలేడు కాదు కదా, లేచి కూడా కూర్చోలేడు. అలాంటి పరిస్థితి కలిగిన వ్యక్తి అలాగే మంచం మీద ఎత్తుకొని పట్టుకోవచ్చు. రాగానే ఆ బయట చేరి చూడగానే వాళ్ళ ఆశ అంతా ఒకసారిగా నిరాశ అయిపోయింది. ఆశ అంతా కూడా నిరాశ అయిపోయింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, నిలబడుకున్నారు, చూశారు. ఇప్పుడు ఎలాగా అని ఆలోచన చేస్తూ ఉండగా వాళ్ళ మైండ్ లో తటక్కన ఒక ఆలోచన కలిగింది. హల్లెలూయా. వెంటనే వాళ్ళు ఏం చేశారంటే ఇంటి పైకి ఎక్కేసి ఆ పైకప్పుని ఓపెన్ చేసి అందులో నుంచి ఆ వ్యక్తిని కిందకి దించాలని ఆలోచించారు. టక్క 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 పైకి వెళ్ళిపోయారు. ఆ మనిషిని అలాగే పైకి లాగేసుకున్నారు. మంచాన్ని కింద వదిలేసి పరుపును మాత్రం తీసుకున్నారు. ఏం తీసుకున్నారు? పరుపు మీద ఆ వ్యక్తిని పట్టేసి అలాగే ప్రియమైన దేవుని బిడ్డలారా తాళ్ళు కట్టి ఆ వ్యక్తిని అలాగే కిందకి దించారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగా, దేవునికి ఘనత కలుగునుగా. దించుతా ఉన్నారు. అయితే అక్కడ మనం చూస్తే ఆ వ్యక్తిని దించుతున్నటువంటి ఆ సమయంలో అక్కడ కూర్చోన్న జనాల్లో ఎవరిలో కూడా డిస్టర్బెన్స్ అనేది, చెప్పండి హలో, హల్లెలూయా, డిస్టర్బెన్స్ అనేది కనిపించిందా? మామూలుగా అయితే ఆ మనిషిని దించుతా ఉంటే ఒక్కసారిగా ఎవరో ఒకరు పెద్దగా అరిచేస్తారు, ఓయమ్మ ఏమో వచ్చేస్తుందని. ఈ లోపల మిగతా వాళ్ళందరూ ఒకరి మీద ఒకరు పడిపోయి తోసుకొని దొక్కులాడేసి ఇద్దరు ఒకరిని చంపేసేవాళ్ళేమో. డిస్టర్బెన్స్ గా ఫీల్ అయ్యి. హల్లెలూయా. దేవునికి భయం కలుగునుగాక, దేవునికి ఘనత కలుగునుగాక. ఇక్కడ చూడండి, ఉదాహరణకు సింపుల్ గా మన ముందర జరిగే పరిస్థితులే చెప్పు. వాక్యం వినబడతా ఉంటది, వాక్యం చెప్పబడతా ఉంటది, పిల్లలు తిరుగుతా ఉంటారు. హల్లెలూయా. పిల్లలు తిరుగుతా ఉంటారు. కొంతమంది ఆ పిల్లలు ఎక్కడ పోతాడో చూస్తూ ఉంటారు. వీళ్ళకు వాక్యంతో సంబంధమే? చెప్పండి. లేదు, వాక్యం వినాలని ఆశ ఉండదు. వాక్యం వింటున్నట్టే ఉంటారు. గబుక్కును ఒక సాలి పురుగు బయటపడ్డది అనుకోండి, ఎగిరి వాళ్ళ మీద పడిపోతారు. వీళ్ళ మీద సాలి పురుగు పడితే వీళ్ళు పోయి చెప్పండి మేము అలా చేస్తామా అన్నట్టున్నది మీరు చూడటం. హల్లెలూయా. ఒక బల్లి 6 గదిలితే చాలు, ముందు మనం 7 గదిలేస్తాం. పొరపాటున పామే వచ్చిందనుకో ఇంకేముందా? హల్లెలూయా. దేవుడికి మహిమ కలుగునుగా. ఇక్కడ ఏం జరుగుతుంది? పైకప్పు ఓపెన్ అయిపోయింది. పైకప్పును ఓపెన్ చేశారు. ఇక్కడ కూర్చున్న వారికి పైకప్పు ఓపెన్ అయితే తెలియదు, పై నుంచి ఒక మనిషి పరుపు మీద కిందకి దిగుతున్నాడని తెలియదు. అలాగే లీనమైపోయారు. దేవుని మాటలు వింటూనే ఉన్నారు. ఎక్కడ దేవుని మాటలకి తావు దొరకతుందో, ఎక్కడ దేవుని మాటలకి అవకాశం దొరుకుతుందో అక్కడ అద్భుతాలు జరుగుతాయి. హల్లెలూయా. అక్కడ ఆశ్చర్య కార్యాలు జరుగుతాయి. దేవునికి మహిమ కలుగును కాక, దేవునికి ఘనత కలుగును కాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ చూడండి 10వ వచనం కాడ చదవండి. దింపేశారు. అయితే 9వ వచనం చదవండి. ఎవరితో? ఈ పక్షవాయువు గల వారితో నీ పాపములు క్షమింపబడి ఉన్నవని చెప్పుట సులభమా? నీవు లేచి నీ పరిపెత్తుకొని నడుమని చెప్పుట సులభమా? హల్లెలూయా. ఇదొక అంటే దాంట్లో ఇదొక సంభాషణ. యేసుక్రీస్తు ప్రభు ఏమన్నాడంటే, మొదట ఆ వ్యక్తితో నీ పాపములు క్షమించబడి ఉన్నాయని అన్నాడు. 9వ వచనం రాయబడింది మాట. అవును కదా? నీ పాపములు క్షమించబడి ఉన్నాయన్నాడు. కాబట్టి చదువు గంట నుంచి నీ పాపములు క్షమించబడి ఉన్నాయి అని చెప్పి నీవు లేచి నీ పరుపెత్తుకొని
నడుమని చెప్పుట సులభమా? కాదమ్మ. 9వ వచనం. ఈ పక్షివాయువు అదేనా? 9వ వచనం అదేనా? నీ ఒక్క నిమిషం చదువు. యేసు వారి విశ్వాసములు చూసి, కుమారుడా, నీ పాపములు క్షమించబడి ఉన్నవి, క్షమించబడి ఉన్నవని పక్షవాయువు గలవాడితో చెప్పారు. చాలు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగా, దేవునికి ఘనత కలుగునుగా. కుమారుడా, నీ పాపాలు క్షమించబడి ఉన్నాయని పక్షవాయువు కలిగిన వారి వ్యక్తితో చెప్పినప్పుడు ఇప్పుడు శాస్త్రులు మాట్లాడడం మొదలు పెట్టారు. శాస్త్రులు మాట్లాడు ఏమనంటే, ఏందయ్యా, పాపాలు క్షమించబడడం మనుషులకి ఎలా సాధ్యం? దేవుడికే కదా సాధ్యం అని చెప్పి మాట్లాడడం మొదలు పెట్టారు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. అయితే అలా మాట్లాడుతూ ఉండగా 11వ వచనాన్ని చదవండి. పక్షవాయువు గలవారిని చూచి నీవు లేచి నీ పరిపెత్తుకొని ఇంటికి పొమ్మని నీతో చెప్పుచున్నానని. హల్లెలూయా. అక్కడ పెద్ద సంభాషణ జరుగుతా ఉంది. శాస్త్రులు పరిశీలు రెడీగా ఉన్నారు, దూరాన్ని కూర్చున్నారు. వీళ్ళు వెంటనే కుమారుడా, నీ పాపాలు క్షమించబడి ఉన్నాయని యేసుక్రీస్తు ప్రభువు వారు ఆ పక్షవాయువు కలిగిన వ్యక్తితో చెప్పగానే వాళ్ళు వెంటనే లేచి, పాపాలు క్షమించబడడం ఇది దేవునికే సాధ్యం కానీ మనుషులకి ఎలా సాధ్యం అని. అప్పుడు ప్రభు మాట్లాడుతూ, నీ పాపాలు క్షమించబడి ఉన్నాయని చెప్పడం సులభమా, లేచి నీ పరిపెత్తుకొని నడవమని చెప్పడం సులభమా అని అడుగుతూ వాళ్ళతో మాట్లాడుతూ ఇతను అంటాడు, లేచి నీ పరిపెత్తుకొని నీ ఇంటికి పొమ్మని. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఈ దేవుని బిడ్డ, ఇప్పుడు మనం గమనిస్తే మొట్టమొదటి ఏం చెప్పిన మాట అది, ఆ వ్యక్తిని నీ పక్షవాయువు నీ నుంచి దూరం అయిపోవును కాక అన్నాడా? ఏమన్నాడు? అసలు ఆ ఊసే తీసుకోరాలా? పక్షవాయువు నీలో నుంచి వెళ్ళును కాక అందులో కుష్ఠరోగితో ఏమన్నాడు? నాకు ఇష్టమే, శుద్ధుడు కమ్మన్నాడు. హల్లెలూయా. ఇక్కడ ఈ వ్యక్తితో ఏమంటున్నాడంటే, నీ పాపాలు క్షమించబడి ఉన్నాయా? నీ పాపాలు క్షమించేసా. అయితే నీవు లేచి నీ పరిపెత్తుకొని ఇంటికి పో. హల్లెలూయా. ఇంటికి పో, ఇంటికి పో. ఎన్నో సార్లు నీలో ఉన్న ఆత్మ నిన్ను ఇంటికి బొమ్మని ప్రేరేపించినప్పుడు నువ్వు ఇంటికి బాలా. హల్లెలూయా. నువ్వు ఇంటికి బాలా. నువ్వు ఇంటికి పోయి ఉంటే ఆ భయంకరమైన పాపం నుంచి తప్పింపబడి ఉండేదాన్ని. నువ్వు ఇంటికి పో, లేచి నీ ఇంటికి పో. దారులు ఆగుతావేమో. నీ పాపాలైతే ప్రస్తుతానికి క్షమించబడ్డాయి. నీ పాపాలు క్షమించబడ్డాయి. నీ పాపాలు ఎప్పుడైతే క్షమించబడ్డాయో అప్పుడే నీ రోగం నయమైపోయింది. దాని గురించి ప్రస్తావన అవసరం లే. కానీ నువ్వు దారులో మళ్ళా వెనక్కి తిరిగి చూస్తావేమో. హల్లెలూయా. ఇంటికి పో, లేచి నీ పరిపెత్తుకొని ఇంటికి పో. పరిపెత్తుకొని ఎందుకు పోమన్నాడంటే, నీ మీద ఒక భారం ఉంది, నీ మీద ఒక బరువు ఉంది, అది మర్చిపోబాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. నీ మీద ఉన్న భారాన్ని నువ్వు మర్చిపోతున్నావేమో, నీ మీద ఉన్న బరువును నువ్వు మర్చిపోతున్నావేమో. ఈ రోజు చాలా మంది ఇంట్లో నుంచి బయటకు పోయి ఇంట్లో ఉన్న వాళ్ళందరినీ మర్చిపోతున్నారు. ఇంట్లో ఉన్నటువంటి బంధుత్వాన్ని మర్చిపోతున్నారు. ఇంట్లో తన మీద పెట్టబడిన ఆ గురువుని మర్చిపోతున్నారు. అందుకే ప్రభు అతనితో చెబుతున్న మాట ఏంటంటే, లేచి నీ పరుపెత్తుకొని. నీ మీద ఒక భారం ఉందన్న సంగతి మర్చిపోబక, నీ మీద ఒక గురువు ఉందన్న సంగతి మర్చిపోబక, నీ కుటుంబం నీ మీద ఆధారపడుతుందన్న సంగతి మర్చిపోబక, నీ కుటుంబం నీ కోసం ఎదురు చూస్తుందన్న సంగతి మర్చిపోబక. తిన్నగా ఇంటికి వెళ్ళిపో. మధ్యలో ఆగుతావేమో. మధ్యలో ఆగావా
అయిపోయావు. నువ్వు ఎంత అయిపోయావంటే భయంకరమైన పాపంలో పడిపోతావు. ఇప్పుడు దాకా నీలో ఉన్న పాపాలే నీ పక్షవాయువు గల కారణం. ఆ పాపాలకు తీసివేయబడ్డాయి, ఆ పాపాలకు క్షమించబడ్డాయి. ఇప్పుడు లేచి నీ మీద ఒక బరువు పెడుతున్నాడు, ఒక భారం పెడుతున్నా. అదే నీ పరుపు. అది ఎక్కడి నుంచి వచ్చింది? నీ ఇంటి దగ్గర నుంచి వచ్చింది. నీ ఇంటి దగ్గర నుంచి వచ్చిన నీ పరుపుని నువ్వు మర్చిపోబాక. దాన్ని భుజాన వేసుకో, నెత్తిన పెట్టుకో, నేరుగా ఇంటికి పో. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. నేరుగా ఇంటికి పో, ఎక్కడ ఆగబాక, ఎవరు పిలిచినా ఆగబాక. నువ్వు ఇంటికి వెళ్ళే సమయంలో చాలా మంది పిలుస్తారు. నువ్వు ఇంటికి వెళ్ళే సమయంలో చాలా నీకు కనబడతాయి. వాటన్నిటిని చూసావంటే మరలా నీ పరిస్థితి చాలా దారుణంగా చెప్పండి మారిపోవచ్చు. అలా జరగక మునిపే నీ పరిపెత్తుకొని నువ్వు ఇంటికి వెళ్ళిపోవడం. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక, దేవునికి ఘనత కలుగును గాక. ఈరోజు ఎంతమంది దేవుని బిడ్డలారా, పురుషులైనా కావచ్చు, స్త్రీలైనా కావచ్చు, పిల్లలైనా కావచ్చు, ఇంటి బాధ్యతలు మర్చిపోయారు. ఇంటి మన మీద ఉన్నటువంటి ఆ ఇంటి బాధ్యతలు, కుటుంబ బాధ్యతలు మర్చిపోయి ఇష్టం వచ్చినట్లుగా తిరుగుతున్నావేమో, ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తిస్తున్నావేమో. నన్ను అడిగేవాళ్ళు లేరు, నన్ను పట్టించుకునే వాళ్ళు లేరు, నువ్వెవరు నన్ను అడగనట్టు అని తిరిగి మాట్లాడుతున్నావేమో. ప్రియ దేవుని బిడ్డ, నీ మీద ఒక భారం ఉంది, నీ మీద ఒక బరువు మాపబడి ఉంది. అదే నీ కుటుంబ బాధ్యత, అదే నీ కుటుంబం, అదే నీ భార్య బిడ్డలు, అదే నీ భర్త, నీ బిడ్డలు. ఈ సంగతులు నువ్వు మర్చిపోయావంటే నువ్వు ఇంటికి కూడా చేరలేవు. దేవుడు చెప్తున్నది ఇది, దేవుడు చెప్తున్న మాట నీ పరుపెత్తుకొని నీ ఇంటికి వెళ్ళిపో. హల్లెలూయా, హల్లెలూయా. నీ పరిపెత్తుకొని నీ ఇంటికి వెళ్ళిపో. తిన్నగా నడుచుకుంటూ అటు ఇటు చూడబాక. పరుపెందుకు నెత్తిన పెట్టాడు? పరుపెందుకు నెత్తిన పెట్టాడు? హల్లెలూయా. పరుపు నెత్తి నుండి అటు ఇటు చూడడానికి అవుతుందా? నెత్తి మీద బరువు ఉన్నప్పుడు, నెత్తి మీద భారం ఉన్నప్పుడు, నెత్తి మీద కుటుంబం ఉన్నప్పుడు అటు ఇటు చూడలేని పరిస్థితులు కనబడతాయి. ఎదురుగా మన ఇల్లు మాత్రమే కనబడుతుంది, ఎదురుగా మన కుటుంబం మాత్రమే కనబడుతుంది. ప్రియ దేవుని బిడ్డ, గుర్తుపెట్టుకు ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. లేచి నీ పరుపెత్తుకొని నీ ఇంటికి. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక, దేవునికి ఘనత కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు అనేక మంది పాపాలను తీసివేసుకోవడానికి ఇష్టపడట్లే. సో ఇతనుకున్న రోగం మాత్రం పాపాలకే, అతని పాపాల వల్లనే వచ్చింది. కానీ అనేక సార్లు నీ పాపాలు నా పాపాలు దేవుడు తుడిచేశాడు, కడిగేశాడు. అనేక సార్లు నీకు నాకు వచ్చిన రోగం పోయింది అంటే దానికి కారణం దేవుడు మనల్ని పరిశుద్ధపరిచాడు. దేవుడు మనల్ని పరిశుద్ధపరిచాడు, దేవుడు మనం బాగు చేశాడు, మన పాపాలని క్షమించాడు. దేవునికి మహిమ కలుగునుగా, దేవునికి ఘనత కలుగునుగా. హల్లెలూయా. మన పాపాలను క్షమించాడు, మన పాపాలను బాగు చేశాడు. ఇక మనలో పాపం లేదు. కానీ మరలా మరలా అదే పాపాలు మనలోకి వచ్చే విధంగా మనం అవకాశం ఇస్తాం. మరలా మరలా అదే పాపాలు మనలోకి వచ్చే విధంగా మనము సంధిస్తా ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డ, మన పాపాలు మనలో నుంచి బయటికి వెళ్ళిన తర్వాత మరలా అవి మనలోకి రాకుండా ఉండాలంటే, అవి మరలా మనలోకి రాకుండా ఉండటానికి మనమే జాగ్రత్త చేసుకోవాలి. మనం ఏం చేసుకోవాలా? హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునుగా, దేవునికి ఘనత కలుగునుగా. మనల్ని మనమే ప్రొటెక్ట్ చేసుకోవాలి. ఎందుకంటే ఆల్రెడీ దేవుడు మనల్ని బాగు చేశాడు. ఈరోజు మనం ఇక్కడ కూర్చోన్నాం, దేవుని సన్నిధిలో మనకు తెలుసు అనేక సార్లు భయంకరమైన పరిస్థితుల నుంచి దేవుడు మనల్ని కాపాడాడు, తప్పించాడు, దేవుడు మనల్ని విడిపించాడు.
కానీ మరలా మరలా వదిలేసిన పాపాలనే ఎత్తుకుంటూ వెళ్తూ ఉన్నామేమో. అందుకే దేవుడు అంటాడు, నీ పని పెట్టుకొని నీ ఇంటికి పో, మధ్యలో అటు ఇటు తిరగబాక, మధ్యలో అటు ఇటు చూడబాక, మధ్యలో ఆగబాక, ఎవరు పిలిచినా ఆగబాక, ఎవరిని చూడబాక, నేరుగా ఇంటికి వెళ్ళిపోవడం. ప్రియ దేవుని బిడ్డ, కానీ మన మధ్యలో ఆగిపోయే వారిగా ఉన్నామేమో, మధ్యలో నిలబడిపోతున్నామేమో, ఎటు తోసని స్థితిలో దిక్కులు చూసుకుంటూ ఉన్నామేమో. మన కుటుంబం భారం మన మీద లేనప్పుడే ఇలా జరుగుతాయి. ఎప్పుడైతే భారం అంటే బరువని కాదు, బాధ్యత. మన కుటుంబ బాధ్యత ఎప్పుడైతే మన మీద ఉంది అని మనం గుర్తిస్తామో, ఆ రోజు నీ పని నువ్వు చేసుకొని తిన్నగా ఇంటికి వెళ్ళిపోతావు. నువ్వు ఎక్కడ పోయినా సరే నీ పని నువ్వు ముగించుకొని ఇంటికి వెళ్ళిపోతావు. మధ్యలో అక్కడ ఇక్కడ రాయలేవు, అక్కడ ఇక్కడ అనవసరమైన వాటిల్లో చేతులు పెట్టవు. ప్రియ దేవుని బిడ్డ, అందుకే అంటున్నాడు, కుమారుడా నీ పాపాలు క్షమించబడ్డాయి, నీవు లేచి నీ పని పెట్టుకొని ఇంటికి వెళ్ళు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డ, పరుపు మన కుటుంబానికి సాదృశ్యం. తన మీద మోపబడిన భారం పరుపు, బాధ్యత గల కుటుంబం. ఆ బాధ్యత నీ మీద నా మీద ఉంటే, ఈరోజు చాలా మంది కుటుంబాలను మర్చిపోతున్నారు, బిడ్డలను మర్చిపోతున్నారు, తన భార్యను మర్చిపోతున్నారు, తన భర్తని మర్చిపోతున్నారు. నేను చేసేది చేస్తా, నా ఇష్టం వచ్చినట్టు చేస్తా, ఎవరు అడగతారో చూస్తా. ఎవరు అడగరు, నిన్నెవరు అడగలేరు, ఎందుకంటే నువ్వు అంత దిగించేసావు. ప్రియ దేవుని బిడ్డ, అంటే ఈ వ్యక్తి గురించి దేవుడు మనకి ఇస్తున్న వివరణ. ఎందుకు ఆ వ్యక్తి అలా అయిపోవడానికి కారణం, ఎందుకు ఆ వ్యక్తి ఆ అంత భయంకరమైనటువంటి భయాందోళన స్థితిలోకి వెళ్ళిపోవడానికి కారణం ఏంటంటే, తన బాధ్యతలు మర్చిపోయాడు, కుటుంబ వ్యవస్థను మర్చిపోయాడు, ఇష్టానుసారంగా జీవించాడు. అందుకే ఆ పాపం అతన్ని భయంకరమైన రోగానికి గురి చేసింది. దేవుడు అంటాడు, కుమారుడా నీ పాపము క్షమించబడి ఉంది. వెంటనే లేచి నీ పరిపెత్తుకున్నాడు. దేవుడు చెప్తున్నాడు, నడు. ఇప్పుడు దాకా నువ్వు నడవలేకపోయావు, కానీ ఈరోజు నీకు నడిచేదానికి అవకాశము ఇస్తున్నా, నడు. కానీ ఒక భారాన్ని నేను ఎత్తులు పెడుతున్నా, అదే నువ్వు భారం అని ఫీల్ అవ్వకపోతే నీ బాధ్యత అవుతుంది. హల్లెలూయా. భారం అని ఫీల్ అవ్వకపోతే ఏమవుతుంది? బాధ్యత అవుతుంది, కుటుంబ బాధ్యత. నా కోసం ఇంటి దగ్గర ఎదురు చూసే నా భార్య ఉంది, నా కోసం ఇంటి దగ్గర ఎదురు చూసే నా పిల్లలు ఉన్నారు, నా కోసం ఇంటి దగ్గర ఎదురు చూసే నా ముసలి తల్లిదండ్రులు ఉన్నారు, నా కోసం ఇంటి దగ్గర ఎదురు చూసే నా భర్త ఉన్నాడు, నా కోసం ఇంటి దగ్గర ఎదురు చూసే నా పిల్లలు ఉన్నారు, నా కోసం ఇంటి దగ్గర ఎదురు చూసే నా బిడ్డలు ఉన్నారు, నా తల్లిదండ్రులు ఉన్నారు అని ఎప్పుడైతే నువ్వు గుర్తిస్తావో ప్రియ దేవుని బిడ్డ, ఆ రోజు నీ బాధ్యత నీకు తెలుస్తుంది. అప్పుడు ఏ పాపం జోలికి నువ్వు వెళ్ళవు, ఎక్కడ ఏ గొడవ నువ్వు చూసుకో, నేరుగా ఇంటికి వెళ్ళిపోతావు. అదే దేవుడు చెప్తున్నాడు, నీ పాపాలు ఇప్పటికైతే క్షమించబడ్డాయి, కానీ నువ్వు మరలా ఆ పాపంలో పడకుండా ఉండాలి అంటే నీ పరిపెత్తుకొని ఇంటికి పోవాలి. హల్లెలూయా. దేవుడికి మహిమ కలుగునుగా. పరిపెందుకంగా అప్పుడు దాకా అతను కొడుకున్న పరిపతి చాలా దారుణంగా ఉంటుంది, అవునా కాదా? కొన్ని సంవత్సరాల నుంచి లేకపోతే కొన్ని నెలల నుంచి ఒక పరుపు మీద ఒక రోగి కొనుక్కొని ఉంటే అది ఎలా తయారవుతుందో తెలవదు మనకు. ఒకవేళ మారిస్తే బెడ్షీట్లు మారుస్తారేమో కానీ పరుపులు మారుస్తారా? చెప్పండి. పరుపులు మారవరు, పరుపు అదే. కానీ ఆ పరుపు ఎంత భయంకరంగా ఉంటుందో, ఎంత వాసన వస్తుంటుందో, ఎంత శీఘ్రంగా కనబడుతుందో. ఈరోజు చాలా మందికి పాపములో ఇరుక్కొని పోయిన వారికి వాళ్ళ కుటుంబాలు కూడా ఆ విధంగానే కనబడుతున్నాయి, వాళ్ళ కుటుంబాలు కూడా ఆ విధంగానే కనబడుతున్నాయి. వాళ్ళకి కనబడేది వాళ్ళు ఎత్తుకుంటున్న పాపం చాలా బాగా కనబడుతుంది. ఆ పాపమే వాళ్ళకి ఇష్టమైనదిగా కనబడుతుంది.
కానీ వాళ్ళ కొరకు ఎదురు చూస్తున్న కుటుంబాలు వాళ్ళకి ఆ క్షణంలో నీచంగా కనబడతాయి, దారుణంగా కనబడతాయి. దేవుని బిడ్డ, సో ఆ గురికి పరుగును ఎందుకు ఎత్తుకోబోతున్నాడంటే నీ బాధ్యతను మర్చిపోబాక. హల్లెలూయా చెప్పొచ్చు కదా, హల్లెలూయా. నీ బాధ్యతను మర్చిపోబాక, నీ బాధ్యతను మర్చిపోబాక. నీవు కలిగి ఉన్నదాన్ని జాగ్రత్తగా పట్టుకొని రాయకూడదు. ప్రియమైన దేవుని బిడ్డ, చూడండి, ఆ వ్యక్తి నిజంగా సంపూర్ణంగా స్వస్థత పొందుకున్నాడు. స్వస్థత అనే మాట దేవుడు ఆ పలకల, పాపాలు క్షమించబడ్డా లేచి పడిపెట్టుకున్నాడు. హల్లెలూయా. ఈ దేవుని బిడ్డ, ఈ రోజు మనలో సంపూర్ణ స్వస్థత రావాలి అంటే మనలో ఉన్న పాపాలు సంపూర్ణంగా తొలగిపోవాలి, సంపూర్ణంగా తొలగిపోవాలి, క్షమించబడాలి. దానికి కొంత సమయం పడుతుందా? దానికి కొన్ని రోజులు పడతాయా? దానికి కొన్ని నెలలు పడతాయా? దానికి కొన్ని సంవత్సరాలు పడతాయా? ఎంత టైం పడుతుందంట? ఎంత టైం? తక్షణమే నీకు ఇష్టం ఉండాలి. భయం దేవునికైతే ఇష్టమే. మనల్ని శుద్ధి చేయడానికి దేవుడు ఎప్పుడు ఆల్రెడీ, ఆయన ఎల్లప్పుడూ సిద్ధంగా ఉన్నాడు. దేవుడు కాసుకో ఉన్నాడు, ఆయన చేతులు రెడీగా కాచుకో ఉన్నాడు. దేవుని బిడ్డ, కానీ మనం, హల్లెలూయా, మనం ప్రియమైన దేవుని బిడ్డ రెడీగా ఉండాలి, ఇష్టపడాలి. అప్పుడు తక్షణమే కార్యించాలి, తక్షణమే కార్యం. దేవునికి మహిమ కలుగునుగా, దేవునికి ఘనత కలుగునుగా. చివరగా మరొక దాన్ని మనం చూద్దాం. మార్కు సువార్త 11వ అధ్యాయం 3వ వచనం. మార్కు సువార్త 11వ అధ్యాయము 3వ వచనం. ఎవడైనను మీరెందుకు ఇలా చేయుచున్నారని మిమ్మల్ని అడిగిన ఎడల అది ప్రభువునకు కావలసి ఉన్నదని చెప్పుడి, తక్షణమే అతడు దానిని ఇక్కడికి తోలి చెప్పి వారిని పంపెను. హల్లెలూయా. ఈ సంగతి కూడా మనందరికీ తెలుసు. యేసుక్రీస్తు ప్రభుల వారు 2 శిష్యులను పిలిచాడంట. పిలిచి, మీ ఎదురుగా కనబడుతున్న గ్రామానికి వెళ్ళండి, అక్కడ ఒక గాడిద పిల్ల కట్టబడి ఉంటుంది. గాడిద పిల్ల కట్టబడి ఉంటుంది. అయితే మీరు వెళ్ళి దాన్ని ఎప్పటి, ఎవడైనా దాన్ని ఎందుకు మీరు ఇప్పించున్నారని అడిగితే అది ప్రభువునకు కావలసి ఉన్నది. హల్లెలూయా. ఎవరికి కావలసి ఉన్నదంట? ప్రభువునకు కావలసి ఉన్నదని చెప్పండి, చాలంతే అన్న. వెంటనే నీళ్ళు వెళ్ళారు. చూడండి, తర్వాత చదవండి 4వ వచనం. వారు వెళ్ళగా వీధిలో ఇంటి బయట తలవాకిట కట్టబడి ఉన్న గాడిద పిల్ల ఒకటి వారికి కనబడెను. దానిని విప్పుచుండగా అక్కడ నిలిచి ఉన్న వారిలో కొందరు, మీరేమి చేయించున్నారు, గాడిద పిల్లను ఎందుకు ఇప్పుచున్నారని వాడిని అడిగిరి. అందుకు శిష్యులు యేసు ఆజ్ఞాపించినట్టు వారితో చెప్పగా వారు పోనిచ్చిరి. హల్లెలూయా. జరిగింది. మీ ఎదుట కనబడుతున్న గ్రామానికి వెళ్ళండి, అక్కడ ఒక గాడిద పిల్ల కట్టబడి ఉంటుంది. మీరు వెళ్ళి ఆ గాడిద పిల్లను ఇప్పండి. మీరు ఇప్పుచ్చు ఉండగా ఎవడైనాను మీరెందుకు ఇప్పుచున్నారు అడిగితే అది ప్రభువునకు కావలసి ఉన్నది. హల్లెలూయా అని చెప్పండి, చాలు అంతే. చెప్పగానే తక్షణమే ఏం చేస్తాడు? దాన్ని వదిలి పోనిస్తాడు. దేవునికి మహిమ కలుగునుగా. ప్రభు చెప్పినట్లుగానే వెళ్ళారు. వెళ్ళగానే వారికి ఒక ఇంటి ముందర వాకిట ఒక గాడిద పిల్ల కట్టబడి ఉండడం వాళ్ళు గమనించారు. వెంటనే వెళ్ళి దాన్ని ఇప్పబోతూ ఉంటే అక్కడున్న వారిలో కొందరు, మీరేం చేస్తున్నారు, ఆ గాడిద పిల్లను ఎందుకు ఇప్పుచున్నారు అనగా ప్రభువు ఆజ్ఞాపించినట్లుగా, ప్రభువు చెప్పినట్లుగా
వారితో వాళ్ళు చెప్పారు నా శిష్యులు. హల్లెలూయా. చెప్పగానే వాళ్ళే ఆ గాడి పిల్లను ఇప్పు పంపించారు. దేవునికి మహిమ కలుగునగా. ప్రభువునకు కావలసి ఉన్నది. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునగా, దేవుని ఘనత కలుగునగా. ప్రియ దేవుని బిడ్డ, కట్టబడి ఉన్న గాడిద పిల్ల. ఏదది? కట్టబడి ఉన్న గాడిద పిల్ల. అది కట్టబడి ఉంది అంటే అది బంధించబడి ఉంది, అది బంధకాల్లో ఉంది, అది చాలా భయంకరమైనటువంటి బంధకాల్లో బంధించబడి ఉంది. ఇప్పుడు దాన్ని విడిపించాలంటే దాని కట్లు విప్పాల. అందుకు మీరు వెళ్ళాలా? అడుగుతారు, దాని ఎందుకు విప్పుతున్నామని. వస్తారు, అడుగుతారు, మీరు చెప్పాలా ఇది ప్రభువుది అని, ఇది ప్రభువుకి కావాలి అని పంపించాడు. పంపించినట్లుగా ప్రభువు చెప్పినట్లుగా జరిగింది. ఈరోజు ఇక్కడ ఉన్న మనం కూడా యేసుక్రీస్తు బిడ్డలముగా, క్రైస్తవులుగా పిలువబడుచున్నాం. కానీ కట్టబడి ఉన్న గాడిద పిలవలే మనం ఉన్నాం. బంధింపబడిన స్థితిలో మనం ఉన్నాం. బంధకాల్లో మనం ఉన్నాం. ఆ బంధకాల్లో నుంచి విడిపించుకోలేని పరిస్థితుల్లో మనం ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు మనం గమనించినట్లయితే కొన్నిసార్లు కొన్ని బొమ్మలు కనబడతాయి ఫోన్లో. మీరు చూసారో లేదు? ఒక గుర్రానికి ఒక తాడు కట్టి ఆ తాడుని ఒక గొంజ కట్టి చుట్టు కట్టి ఉంటారు. ఈ గుర్రం ఉద్దేశం ఏంటి? నన్ను కట్టేస్తున్నారు. మామూలుగా కట్టల. ఆ గుర్రం అనుకుంటే ఒక్క ఉదుటిన కనుసూపు మేరలో చిక్కకుండా వెళ్ళిపోగలదు. కానీ నేను బంధింపబడి ఉన్నాను, నేను కట్టబడి ఉన్నాను. అదే కట్టల, ఊరికే మెడ మీద తాడు అట్టేస్తున్నారు అంతే. ఆ తాడు పడి ఉందంటే కట్టేసి ఉన్నాను, కట్టబడి ఉన్నాను అన్న ఫీలింగ్ లో. ఈరోజు మనం కూడా మేము బంధకాలలో ఉన్నాము, మేము బంధింపబడి ఉన్నాము, మేము కట్టబడి ఉన్నాము అన్న ఫీలింగ్ లోనే ఉండిపోతుంది. నేను ప్రభువునకు కావలసి ఉన్నది అని ఎప్పుడైతే మనం అనుకుంటామో ఆ రోజు మనకు విడుదల. హల్లెలూయా. ఆ రోజు మనకు గొప్ప విమోచన. లేదు లేదు, నా బతికింతే, నా పరిస్థితి ఇంతే, నేను ఇంతే, నా రాత రాసి పెట్టారు. హల్లెలూయా. చాలా మంది మాట్లాడుతున్నది ఏం తెలుసా? రాత అంట. ఏంటి రాత? అది రాత. దేవుని పిల్లరా, అర్థమవుతుందా? నేను చెప్పేది అర్థమవుతుందా? చాలా మంది మాట్లాడుకునే మాటలు చాలా పొగిరెక్కి, కొవ్వు బట్టి, అక్రమ సంబంధాలు పెట్టుకునే వాళ్ళు మాట్లాడుకునే మాటలు ఏం తెలుసా? నా రాత రాసుంది, నా బతుకెట్ అయిపోయింది, అది ఓడి తలరాత, అది ఆ పిల్ల తలరాత. ఇలా మాట్లాడుతుంటే సమాజంలో మనం వింటా ఉంటాం. అది రాత కాదు, కొవ్వు. వాస్తవం చెప్తున్నాను. కొవ్వు అని ఎందుకు అన్నాను? బైబిల్లో రాయబడి ఉన్న మాట అది. ఇక్కడ ఇది ఒకవేళ ఎంతమంది విన్నా బైబిల్లో రాయబడిన మాట కావాలని చూడండి. ఎందుకంటే దాన్ని మనం ఖచ్చితంగా, ఇది మనం బయట మామూలుగా తిట్టుకు ఉపయోగిస్తాం. ఈ మాటని కొవ్వు కొట్టుందని అంటాం కదా, తిట్టుకు ఉపయోగిస్తాం. కానీ ఒకసారి దాన్ని చూద్దాం. కీర్తన గ్రంథము 17వ అధ్యాయము 10వ వచనం చదవండి. వారు తమ హృదయములు కఠినపరుచుకుని ఉన్నారు, వారి నోరు గర్వముగా మాట్లాడును. వారు అని ఇక్కడ వస్తుంది కదా, ఆ కింద ఎవరు రాసింది చూడండి. వారు తమ కొవ్వుతో
హృదయమును మూసుకొనిది. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. క్రొవ్వుతో హృదయాన్ని మూసుకున్న వాళ్ళు మాట్లాడే మాటలే. క్రొవ్వుతో హృదయం మూయబడిన వాళ్ళు అది రాత, అది నా తలరాత అని చెప్పి మాట్లాడుతుంటారే. చేయకూడని పనులు చేసి, చేయకూడని కార్యాలు చేసి నా తలరాత తగలబడింది, అది నా రాత, నేనేం చేయలేను అని మాట్లాడుతుంటారే. వాళ్ళంట వాళ్ళు రాత కోత గీత కాదేది, ఏంటంటే కొవ్వు. బైబిల్లో మాట ఇది, కొవ్వు. వారు తమ హృదయాన్ని కొవ్వుతో మూసుకొని ఉన్నారంట. మూసుకొనిది, ప్రభుతో మూసుకొనిది. ప్రియ దేవుని బిడ్డ, కట్టబడి ఉన్న స్థితిలో నీవు నేను ఉన్నప్పుడు ఆయన మనల్ని విడిపిస్తే, ఆయన మనల్ని విడుదల చేస్తే, ఆయన మనకు గొప్ప పరిపూర్ణ విమోచన కలిగిస్తే, మరలా ఆ తాడిని మనమే తెలుసుకొని నేను కట్టబడి ఉన్నాను, నేను బంధించబడి ఉన్నాను, నేను బంధకాల్లో ఉన్నాను అని చెప్పి ఆ కట్ల కిందకి మరలా మనం పారిపోతూ పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతున్నాను. ప్రియ దేవుని బిడ్డ, వాటి నుంచి దూరంగా రమ్మంటున్నాడు దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. అది ప్రభువునకు కావలసి ఉన్నది, అది వాడితో చెప్పుడి. వాడే దాన్ని వదిలేస్తాడు. ఎవరు అక్కడ అడిగేది? ఎవరు ఎందుకు దాన్ని నింపుతున్నారండి? ఎవరు బంధించారో వాళ్ళు. ఎవరు బంధించేది? సైతాన్. వాడు బంధిస్తున్నాడు. అయితే వాడితో చెప్పాల్సిన మాట, నేను నా ప్రభువునకు కావలసి ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడైతే ఈ మాట మనం పలుకుతామో వాడు ఉన్న పాటను వదిలిపెట్టేస్తాడంతే. ఎందుకంటే మనం ప్రభు వారిని. ప్రభు తన స్వరక్తం ఇచ్చి, తన ప్రాణాన్ని పరంగా పెట్టి, తన దేహాన్ని భయంకరమైనటువంటి పరిస్థితులకు లోటు చేసి నిన్ను నన్ను కొన్నాడే. ఆ ప్రభువును వదిలిపెట్టేసి కనికి మాలిన ఆ దుష్టుడి చేతిలోకి వెళ్ళిపోయి, నేను బందీ అయిపోయి ఉన్నాను, నేను బంధించబడి ఉన్నాను, నేను మనిషి కదా, నాకు బలహీనతలు ఉన్నాయి, నా బలహీనతలు బాగట్లేదు, నేను బలహీనతల్లో ఉన్నాను, నేనేమి పరిపూర్ణంగా మారిపోయినట్టు నేను దేవుణ్ణి కాదు కదా, ఇలాంటి బలహీనమైన మాటలు, అనవసరమైన మాటలు మాట్లాడుతూ ఆ భయంకరమైన వాడి వారల్లో, వాడి కబంధ హస్తాల్లో ఇరుక్కోబోతూ ఉన్నాం. ఇంకా ప్రియమైన దేవుని బిడ్డ, అందులో నుంచి బయటపడాలంటే నీవు వాడాల్సిన మాట ఒకటే, నేను ప్రభువునకు కావలసిన వాడిని, నేను ప్రభువునకు కావలసిన దానిని. దేవునికి మహిమ కలుగును గాక, దేవునికి ఘనత కలుగును గాక. ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డ, దేవుని మీద ఎవరు నిజంగా ఆశ కలిగి ఉన్నారు, ఎవరు నిజమైన భక్తి కలిగి ఉన్నారు, ఎవరు నిజమైనటువంటి తృష్ణ కలిగి ఉన్నారు, మనం పరిశీలించుకోగలమా? ఒకవేళ నీవు నేను కోరుకుంటే తక్షణమే కార్యము చేయగల దేవుడు సిద్ధంగా ఉన్నాడు. తక్షణమే, ఈ క్షణమే నిన్ను నన్ను పరిపూర్ణంగా మార్చగల దేవుడు సిద్ధంగా ఉన్నాడు. కానీ మారడానికి నీవు సిద్ధంగా ఉన్నావా? దేవుడు సిద్ధమే, ఆయన ఎల్లప్పుడూ రెడీ. కానీ మారడానికి నీవు సిద్ధంగా ఉన్నావా? నీవు మారడానికి ఇష్టపడుతున్నావా? నేను మారడానికి ఇష్టపడుతున్నానా? మనం పరిశీలించుకోవాల్సినటువంటి సమయం మన ముందుంది. ప్రియ దేవుని బిడ్డ, ఏదో దేవుని సన్నిధికి రావాలి కదా, దేవుని సన్నిధికి వెళ్ళాలి కదా, ఆదివారం కదా, వర్షం వచ్చినా పోవాలా, వర్షం రాకపోయినా పోవాలా, హల్లెలూయా అన్నటువంటి ఆలోచనలో మనం వచ్చామేమో. ఒకవేళ ఇన్ కేస్ ఈరోజు ఒకవేళ మనం అనుకోవచ్చు, ఈరోజు నేను వాహన కూడా దేవుని సన్నిధికి వచ్చాను అని. హల్లెలూయా. చాలా మంది మాట్లాడే మాటలు మనకి కనపడతా ఉంటాయి. ఏమనంటే, ఎంత పనున్న ఆదివారం నేను మందిరానికి వెళ్ళాలా, 1,00,000 రూపాయలు ఇచ్చిన నేను ఆడికి మందిరానికి వెళ్తాను ఆదివారం, మనిషి చచ్చిపోయినా కూడా నేను అక్కడ మందిరానికి వెళ్తాను ఆదివారం. హల్లెలూయా. ఏమి ఆదివారమే వెళ్ళాలా? ఆదివారమేనా? దేవునికి మహిమ కలుగును గాక. నిజంగా నీలో ఆసక్తి ఉంటే, నాలో ఆసక్తి ఉంటే
ఆదివారమే కాదు, ఏ ప్రార్థన అయినా వెళ్ళాల్సిందే. ఆదివారం ఒక్కటేనా మనకు ప్రాముఖ్యము? మిగతా ప్రార్థనలు కాదా? అందుకేనా శుక్రవారం రాత్రి, అందుకేనా శనివారం రాత్రి, సోమవారం రాత్రి, మంగళవారం, బుధవారం, గురువారం రాత్రి? ప్రియ దేవుని బిడ్డ, ఏ టైంలో ప్రార్థన జరుగుతున్నా వెళ్ళే వాళ్ళే నిజమైన భక్తులు, నిజంగా ఆసక్తి కలిగిన వాళ్ళు. ఆదివారం మాత్రమే వెళ్తారంటే ఆదివారం విశ్వాసి, బలరోజు వెళ్తారంటే బలరోజు విశ్వాసి. ప్రియ దేవుని బిడ్డ, ఏ ప్రార్థన అయినా సరే, ఎక్కడ ప్రార్థన అయినా సరే మనకు వినపడ్డదా ప్రార్థనని? మనకు తెలిసిందా? అక్కడికి వెళ్ళడం మనకు క్షేమమేనా? వెళ్ళు, దేవునికి మహిమ కలుగునుగా. నువ్వు వెళ్ళటమే తడు, తక్షణమే శుద్ధి అవుతావు, తక్షణమే పాపాలు క్షమించబడతాయి, తక్షణమే విడుదల పొందుతావు. దేవునికి మహిమ కలుగునుగా, దేవునికి ఘనత కలుగునుగా. ఎప్పుడు దేవుడు కార్యం చేస్తాడో తెలియదు. అందుకే నేను ఎప్పుడు చెప్పినా నేనేం చెప్తానంటే, ప్రతి ప్రార్థనలో దేవుడికి కనబడాలి. ప్రతి ప్రార్థనలో దేవుడికి కనబడాలి. ఆదివారమే కాదు, ప్రతి ప్రార్థన వీలు చూసుకొని దేవుడి సన్నిధికి రాగలగాల. ప్రియమైన దేవుని బిడ్డ, అది నిజమైన విశ్వాసం, అది నిజమైన విశ్వాసం ఉన్న లక్షణం, అది నిజ క్రైస్తవునికి ఉన్నటువంటి గుణం. నేను ఆదివారం మాత్రమే వెళ్తాను, మిగతా రోజుల్లో నేను పోలేనంటే అంతే. మన విశ్వాసం ఆడి వరకే ఉంటుంది. ఎందుకో ప్రియమైన దేవుని బిడ్డ, దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటాడు, సర్వశక్తి కలిగిన దేవుడు. ప్రియ దేవుని బిడ్డ, ఆలోచిస్తున్నావా? ఆలోచించు. తక్షణమే జరిగిన దేవుని కార్యాలు 3 చూసాము. వాటిలో అద్భుతమైన విశేషాన్ని దేవుడు మనకు తెలియజేసి, మనలో ఉన్న పరిస్థితులను దేవుడు బయటికి తీసుకొచ్చాడు. ఒకవేళ ఈ రోజు నీవు పరిశీలన చేసుకోగలిగితే, నీవు ఈ రోజు ఒకవేళ సంఘములో దేవుని ఎదుట దేవుని మాటలు విన్నా నీవు నేను ఈ రోజు మనం పరీక్షించుకోగలిగితే, తక్షణమే దేవుడు నీకు నాకు అద్భుతమైన శుద్ధి, అద్భుతమైన విడుదల, అద్భుతమైన పాప క్షమాపణ ఇవ్వబోతూ ఉన్నాడు. ఈరోజు ఒకవేళ నువ్వు గ్రహించినట్లయితే ఈ క్షణమే తక్షణమే మోకరించి ప్రార్థన చేసుకుందాం.